వందనాలండి. ఈరోజు అక్టోబర్ 24 బేతనియ మరియ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లూకా 10:38-39. అంతటి వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంటి చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసుప్రభువుకు బేతనియలోని ఈ గృహం చాలా ఇష్టం. ఆయన సిలువకు వెళ్ళక ముందు కొన్ని దినాలు వారితోనే ఉన్నాడు. తన సొంత మనుషులు అనుకున్న వారి ఆతిథ్యము ఆయనకు చాలా ప్రశస్తమైనది. ఆయనకు మార్తా, మరియా, లాజరు అంటే చాలా ఇష్టమని యోహాను 11:5 రాయబడి ఉంది. మరియ చేసిన పనులు మనం ధ్యానించుకోవాలి. మొదటిది, ఆయన మాటలు వినుటకై ఆయన పాదాల దగ్గర మరియ కూర్చుంది. ఇంటి పనులు విస్తారంగా పెట్టుకొని మార్త బిజీగా ఉంది, కానీ తనను తాను తగ్గించుకొని మరియ ఆయన పాదాల యొద్ద కూర్చుంది. ప్రభు ఆమెకు ఆత్మీయ ఆహారం ఇచ్చాడు. ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఆయన పాదాలు యూదయ మరియు గలిలయ ప్రాంతాల మట్టి మార్గంలో నుంచి వెళ్ళినవి. సువార్త ప్రకటించే పాదాలు అతి సుందరమైనవి అని యెషయా 52:7 రాయబడింది. ఆ పాదాలే సిలువలో మేకులతో కొట్టబడినవి. అవే పాదాలు ఆయన రెండవ రాకడలో ఒలీవ కొండ మీద వస్తాయి అని జకరియా 14:4 రాయబడి ఉంది. పరమగీతంలో పెళ్లి కుమార్తె ఆయన నీడలో ఆనందంగా కూర్చుంది. రక్షకుని పాదాల యొద్ద కూర్చుండుటకు మరీ ఇష్టపడింది. ఆ విషయం గురించి మార్తతో చెప్తూ ప్రభువు ఆమె సరైంది ఎంచుకుంది అని చెప్పాడు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని కూడా చెప్పాడు. ఆత్మీయంగా ఎదగాలంటే మౌనంగా ఆయన సన్నిధిలో ఉండి వాక్యం ధ్యానించటం ద్వారా మనము చాలా ఆ విధంగా చేయడం చాలా అవసరం. ఇది అలవర్చుకోవాలంటే చాలా కష్టము. ఈ బిజీ డేస్లో మేము చాలా టైమే లేదు అని అంటూ ఉంటారు. రెండవది, మరియ ఆయనను చూడగానే ఆయన కాళ్ళపై పడింది. యోహాను 11 ఈ సంఘటన మనం చూడగలము. సహోదరుడైన లాజరు మరణించి అప్పటికే 4 రోజులైంది. మరియ ఆమెకు యేసుప్రభువుకు చెప్పి పంపించింది, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు ప్రయోజనం లేదు కదా అని అనుకుంది. అయితే మార్త ఆయన వచ్చాడని వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ టైంలో ఈమె ఎందుకు పోలేదు అని అనిపిస్తుంది, కానీ మార్త వచ్చి ప్రభు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పంగానే పరిగెత్తి వెళ్ళింది. ఆయన చూడంగానే ఆయన పాదాలపై పడింది. మరియ తిరిగి ఆయన పాదాల యొద్దకు స్థానము కల్పించుకుంది. చూడగానే పాదాలపై పడి తన హృదయంలోని బాధనంతా బయటపెట్టి విలపించింది. కనికరం గల ప్రభు వారి బాధ చూసి ఆయన హృదయం కలవరపడి ఆయన కూడా ఏడ్చాడు. వారి మధ్య అనుబంధం అంత లోతుగా ఉంది. ఈనాటికి ఆయన అలాగే ఉన్నాడు, కనికరం గల దేవుడు. మనం మరియ వలె ఆయన పాదాల యొద్ద కనపడాలి. ఆయన పాదాల యొద్ద కూర్చొని మనము స్థిరంగా ఉండుటకు కావలసిన శక్తిని పొందాలి. పాదాలపై పడి ఆదరణ పొందాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా మరియలాగా మీ పాదాల దగ్గర కూర్చొని మీ గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని, ఏ అవసరమైనా మీ పాదాల దగ్గరకు వచ్చేదానికి అక్కడ ఆదరణ పొందడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.